జూన్ 2తో ఏపీలో స్థానికత గడువు ముగియనుంది. దీంతో ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి లోకల్ స్టేటస్ వర్తించదు. లోకల్ స్టేటస్ మరో 2 ఏళ్లు గడువు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. మరోవైపు సెక్షన్ 108 అమలు గడువును మరో 2 ఏళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విభజన హామీలు అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో 231 సంస్థలున్నాయని, వాటి విభజనలో సమస్యలు ఉన్నాయన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని మంత్రుల బృందం కలుస్తుందని మంత్రి చెప్పారు. గడువు పెంపు కోసం కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. పరిష్కారం కాని సమస్యలు ఉన్న నేపథ్యంలో ఏమైనా అవసరం వస్తుందే అనే ఉద్దేశంతో సెక్షన్ 108ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించాలని కూడా కేంద్రానికి లేఖ రాయాల అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పటిదాకా వివిధ సందర్భాల్లో మనకు ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పాం. అట్లాగే సమస్యల ఆస్తుల పంపిణీలో మనకు జరుగుతున్న జాప్యాన్ని నివారించమని కూడా పలు సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. సెక్షన్ 66 కింద 3 ఏళ్లలోపు ఏదైనా ఆస్తుల పంపిణీ కానీ లేదా వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కారం చేసుకోలేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎండార్స్ చేయమని ఉంది. కాబట్టి ఇప్పటికే మనకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్లు షెడ్యూల్ 9 కానీ 10 కానీ ఇంకా అనేక సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్రానికి ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉన్నాం.